హాయ్ ఫ్రెండ్స్. 30 డేస్ పైథాన్ సిరీస్‌లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి పాలిమార్ఫిజం. ఈ పాలిమార్ఫిజం కూడా మనకి ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. సో, ఈ కాన్సెప్ట్ మనం మనకెంతో ఇష్టమైన ఒక మూవీ నుండి మనం తీసుకొని దాని యొక్క డెఫినిషన్‌ని డిస్కస్ చేస్తాం. అలాగే కోడింగ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఈ పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్‌ని మనం యూజ్ చేయాలో కూడా మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో దట్ మనకి ఈ కాన్సెప్ట్ అనేది అంటే ఈ మూవీ నుంచి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి కాన్సెప్ట్ అనేది బాగా అర్థమవుతుంది. సో, కోడింగ్‌లో కూడా పాలిమార్ఫిజం అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా మనం ఈజీగా చేయగలుగుతాం. సో, మనం డైరెక్ట్ కోడింగ్‌లోకెళ్ళే కంటే ముందు మనం ఈ మూవీ క్లిప్స్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఒకసారి వాచ్ చేద్దాం. ఏమయ్యా ఆటో ఆ, పసుపు కింద దాటి వెళ్తున్నావే ఎదురుగా వచ్చేవాడికి దారి వద్దేమిటి చూడు చూడు నిన్ను చూసి ఇంకో ముగ్గురు నలుగురు వెళ్తున్నా చూడు ఆ చంద్రుడితో చెప్పాను మీకంటే ప్రకాశవంతమైన ముఖాన్ని చూశారని ఆ నక్షత్రాలతో చెప్పాను మీకంటే ఒకటి అందంగా నవ్వుతోందని అర్థం మావ బావ బంధువులని దద్దమని సెలెక్ట్ చేయడం వల్లే అన్ని శాఖలలో మనం వెనకబడిపోతున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం అబ్జర్వ్ చేసినట్లు 3 సిట్యుయేషన్స్‌లో ఒకే పర్సన్ ఉన్నప్పటికీ మనకి ఆ సేమ్ పర్సన్ ఒక్కో సిట్యుయేషన్‌లో ఒక్కోలా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంటాడు బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్. సో, ఈ 3 సిట్యుయేషన్స్‌ని మనం ఒక క్లాస్ అనుకుంటే క్లాస్ రాము, క్లాస్ రెమో, క్లాస్ అపరిచితుడు. సో, ఈ 3 క్లాసెస్‌లో మనకి ఒకే ఒక పర్సన్ ఉన్నాడు. సో, ఆ పర్సన్‌ని మనం ఫంక్షన్ అనుకుందాం. సో, ఈ 3 క్లాసెస్‌లో సేమ్ ఫంక్షన్ ఉన్నప్పటికీ బేస్డ్ ఆన్ ద క్లాస్ ఆ ఫంక్షన్ అనేది డిఫరెంట్‌గా వర్క్ అవుతుందనమాట. సో, ఇప్పుడు మనం పాలిమార్ఫిజం యొక్క డెఫినిషన్ చూసుకున్నట్లయితే మనకి పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్ అనమాట. అంటే సేమ్ ఫంక్షన్ ఆర్ మెథడ్ నేమ్ క్యాన్ బిహేవ్ డిఫరెంట్‌లీ డిపెండింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఇట్స్ యాక్టింగ్ ఆన్. సో, అంటే ఏంటి అనంటే మనకి డిఫరెంట్ క్లాసెస్ అంటే ఈ వీడియోలో చూసినట్లు మనకి డిఫరెంట్ సిట్యుయేషన్స్‌ని మనం క్లాసెస్ అనుకుంటే మనకి డిఫరెంట్ క్లాసెస్ ఉండి, మనకి డిఫరెంట్ క్లాసెస్‌లో సేమ్ మెథడ్ నేమ్ ఉండాలి. బట్ బేస్డ్ ఆన్ ద క్లాస్ ఆ మెథడ్ అనేది అంటే ఆ ఫంక్షన్ అనేది డిఫరెంట్‌గా బిహేవ్ చేయాలి. అలాంటప్పుడు మనం ఈ పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తాం. సో, మనం చూసిన వీడియోకి ఈ డెఫినిషన్‌కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది. సో, ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్‌ని మనం డైరెక్ట్‌గా కోడింగ్‌లో ఇంప్లిమెంట్ చేసి ఈ పాలిమారిజం కాన్సెప్ట్‌ని మనం ఇంకా క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో, కోడింగ్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఆల్రెడీ మనం క్లాస్‌ని ఎలా డిఫైన్ చేయాలి, క్లాస్‌లో అట్రిబ్యూట్స్ అండ్ ప్రాపర్టీస్‌ని ఎలా రాయాలి అండ్ మెథడ్‌ని ఎలా రాయాలి మొత్తం ప్రీవియస్ వీడియోస్‌లో క్లియర్‌గా డిస్కస్ చేశాం. సో, అందుకే నేను ఇక్కడ ఆల్రెడీ ఒక కోడింగ్ అయితే రాసేసాననమాట పాలిమార్ఫిజం కాన్సెప్ట్ కోసం. సో, జస్ట్ మనం ఆ పాలిమార్ఫిజంని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి కోడింగ్‌లో మనం డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ మనం చూసిన మూవీ ఎగ్జాంపుల్ ప్రకారంగా 3 క్లాసెస్‌ని ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేశాను. సో, ఫస్ట్ క్లాస్ వచ్చేసి మన క్లాస్ రాము. ఓకే. ఆ క్లాస్ రాములో నేనేం డిఫైన్ చేశానంటే, ఒక ప్రాపర్టీని తీసుకున్నాను. ఆ ప్రాపర్టీని ఇనీషియలైజ్ చేసేదానికి మనం డిఫాల్ట్‌గా మనం ఈ ఇనిట్ మెథడ్‌ని రాయాలి కాబట్టి, ఇనిట్ మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేసి, మనం ఫస్ట్ ప్రాపర్టీని రాశాననమాట. ఆ ప్రాపర్టీ నేమ్ వచ్చేసి ప్రొఫెషన్. ఓకే. సో, అందులో మనకి మెథడ్ అయితే ఇంప్లిమెంట్ చేశాను. సో, ఆ మెథడ్ నేమ్ వచ్చేసి నేను క్యారెక్టర్ అని పెట్టాననమాట. ఓకే. అండ్ దాంట్లో ఒక ప్రింట్ కమాండ్ అయితే ఇచ్చేసాను. సో, సెకండ్ క్లాస్ వచ్చేసి క్లాస్ రెమో. సో, ఈ క్లాస్ రెమోలో కూడా నేను ఒక ప్రొఫెషన్ అనే ప్రాపర్టీని తీసుకున్నాను. సో, ఆ ప్రొఫెషన్‌ని ఇనీషియలైజ్ చేయాలి కాబట్టి ఇనిట్ మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేసి, సో, ఇక్కడ మెథడ్ కూడా నేనేం చేశాను, సో, సేమ్ క్యారెక్టర్ మెథడ్‌ని రాశాననమాట. సో, ఇక్కడ క్యారెక్టర్ మెథడ్ అండ్ సెకండ్ క్లాస్‌లో కూడా మనకి క్యారెక్టర్ మెథడ్. అండ్ థర్డ్ క్లాస్ వచ్చేసరికి నేను ఏ ప్రాపర్టీని తీసుకోలేదు. డైరెక్ట్‌గా ఒక మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేశాను. సో, ఏ ప్రాపర్టీ లేదు కాబట్టి మనకి ఇనీషియలైజ్ మెథడ్ ఈ డిఫాల్ట్ ఇనిట్ మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో, అందుకే నేను డైరెక్ట్‌గా మనం మెథడ్‌నైతే ఇంప్లిమెంట్ చేశాననమాట. సో, ఆ మెథడ్ నేమ్ గూడా క్యారెక్టర్. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఈ 3 క్లాసెస్‌లో మనకి మెథడ్ నేమ్‌ని గాని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సేమ్ మెథడ్ నేమ్ అనమాట. ఓకే. బట్ సేమ్ మెథడ్ అయినప్పటికీ ఈ రాము అనే క్లాస్‌లో ఈ ప్రింట్ కమాండ్ అంటే ఈ క్యారెక్టర్ అనే మెథడ్ ఒక ప్రింట్ కమాండ్‌ని అయితే పెర్ఫార్మ్ చేస్తుంది. బట్ ఆ ప్రింట్ కమాండ్ మనకి ఒకలా టైప్ చేస్తుందనమాట. అండ్ రెమోకొచ్చేసరికి అంటే రెమో క్లాస్‌లో కూడా సేమ్ క్యారెక్టర్ అనే మెథడ్ నేమే ఉంటుంది. బట్ అది డిఫరెంట్ వర్బేజ్‌ని మనకు ప్రింట్ చేస్తుందనమాట. డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంది. అలాగే మనం అపరిచితుడు అనే క్లాస్ తీసుకున్నప్పుడు మనకి అందులో కూడా సేమ్ క్యారెక్టర్ అనే మెథడ్ నేమ్ ఉంటుంది. బట్ అది డిఫరెంట్‌గా ప్రింట్ చేస్తుంది. సో, మనకి సేమ్ మెథడ్ నేమ్ ఉన్నప్పటికీ ఆ డిఫరెంట్ క్లాస్ అంటే ఏ క్లాస్ అయితే మనం యూజ్ చేస్తామో ఆ క్లాస్‌కి తగ్గట్టు ఆ మెథడ్ అనేది వర్క్ అవుతుందనమాట. ఓకే. సో, నేను
నార్మల్‌గా ఒక మెథడ్ అయితే సెపరేట్ మెథడ్ అయితే ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఆ మెథడ్ నేమ్ వచ్చేసి ఐడెంటిఫై పర్సన్ అని ఇస్తాను. ఓకే. సో, ఐడెంటిఫై పర్సన్ అని ఇస్తున్నాను. సో, దీంట్లో మనకి ఆబ్జెక్ట్ అంటే ఆ క్లాస్‌ని యూజ్ చేసుకోవాలి కాబట్టి జస్ట్ ఒక ఆర్గ్యుమెంట్‌గా పారామీటర్‌గా మనం ఏం చేస్తాం ఓబీజే అని పెడతాము. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఓబీజే డాట్ ఆ మెథడ్ నేమ్ కాల్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ ఐడెంటిఫై మెథడ్ అనేది కాల్ చేసి మనం ఏం చేస్తాము, ఐడెంటిఫై పర్సన్ అనేది కాల్ చేసి మనకి ఈ ఆబ్జెక్ట్ ఓబీజే అనే పారామీటర్‌ని పాస్ చేసాం. అంటే ఏంటంటే క్లాస్‌ని ఇవ్వడానికనమాట. సో, ఆ ప్లేస్‌లో మనం ఈ మూడిట్లో ఏదో ఒక క్లాస్‌ని మనం కాల్ చేద్దాం. సో, లెట్స్ సే ఫస్ట్ నేను రెమో క్లాస్‌ని కాల్ చేస్తున్నా. రెమో. సో, రెమోలో మనం ఆల్రెడీ ఒక ప్రాపర్టీని డిఫైన్ చేశాం కాబట్టి దానికొక ఇనీషియల్ వాల్యూ ఇవ్వాలి కాబట్టి నేను రెమో మోడల్ అని ఇస్తాను. ఓకే. సో, ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే సి హి ఈజ్ ఏ మోడల్ అండ్ ఫ్లడ్స్ గర్ల్. సో, ఇక్కడిది ప్రింట్ అయిందనమాట. రెమో క్లాస్‌కి సంబంధించి ప్రింట్ అయింది. సో, ఇక్కడ మనం ఈ ఐడెంటిఫై పర్సన్ అనే మెథడ్‌లో మనం ఏం చేసాము, ఆ క్యారెక్టర్ మెథడ్‌ని కాల్ చేసాము. బట్ ఎక్కడ కూడా మనం ఏ క్లాస్ నుండి ఇవ్వాలనేది మనం ఎక్కడ కూడా డిఫైన్ చేయలేదు. బట్ ఎప్పుడైతే మనం ఈ ఐడెంటిఫై పర్సన్ అనే మెథడ్ కాల్ చేసి అందులో మనం ఆర్గ్యుమెంట్‌గా ఈ రెమో క్లాస్‌ని మనం ఎప్పుడైతే ఇచ్చామో అప్పుడు ఏమవుతుంది, ఓకే. సో, మనం ఈ క్యారెక్టర్ అనే మెథడ్ రెమో క్లాస్‌కి రిలేటెడ్ మెథడ్. సో, అది ఆ రెమో క్లాస్‌కి రిలేటెడ్‌గా బిహేవ్ చేయాలి అన్నట్టు సిగ్నల్ అనమాట. సో, అప్పుడేమవుతుంది, సో, ఆ రెమో క్లాస్‌లో మనం ఆ క్యారెక్టర్ అనే మెథడ్‌లో ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేసుంటామో అది మనకి ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. ఓకేనా? సో, అలాగే లెట్స్ సే మనం అపరిచితుడు తీసుకుందాం. ఇప్పుడు మనం కోడ్ రన్ చేసాం. ఇది క్లియర్ చేద్దాం. ఇప్పుడు కోడ్ రన్ చేసినట్లయితే సి హి ఐడెంటిఫై ద కరప్షన్ అని మనకి అపరిచితుడు క్లాస్‌లో ఏదైతే ఉందో క్యారెక్టర్ అనే మెథడ్‌కి మనకి అది ఆ పర్టిక్యులర్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిందనమాట. అలాగే మనం రాము క్లాస్‌ని కాల్ చేస్తాము. ఆ రాము అనే క్లాస్‌లో మనం ఆల్రెడీ ఒక ప్రొఫెషన్ అనే ప్రాపర్టీని డిఫైన్ చేసాం కాబట్టి దానికి ఇనీషియల్‌గా ఒక వాల్యూ ఇవ్వాలి కాబట్టి మనం ఏం చేస్తాము, రాము లాయర్ కాబట్టి మనం రాము లాయర్ అని ఇచ్చి కోడ్ రన్ చేసినట్లయితే హీ వర్క్స్ యాజ్ ఎ లాయర్ అండ్ వెరీ హానెస్ట్ అని మనకి రాము అనే క్లాస్‌లో ఏదైతే క్యారెక్టర్ మెథడ్‌లో మనం కోడ్ ఇంప్లిమెంట్ చేసామో ఆ పర్టిక్యులర్ కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయిందనమాట. ఓకే. సో, ఇలా మనకి డిఫరెంట్ క్లాసెస్ ఉన్నప్పుడు ఆ డిఫరెంట్ క్లాసెస్‌లో సేమ్ మెథడ్ యూజ్ చేయాలి. బట్ ఆ మెథడ్ అనేది ఆ క్లాస్ రిలేటెడ్ అంటే ఆ క్లాస్‌కి తగ్గట్టు బిహేవ్ చేయాలి అనే సిట్యుయేషన్‌లో మనం కోడ్‌నైతే ఇలా రాస్తామనమాట. సో, ఈ కాన్సెప్ట్‌నే మనం పాలిమార్ఫిజం అని అంటాం. సో, మీకు పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. మీకు గాని ఏదైనా క్వెషన్స్ గాని, డౌట్స్ గాని ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఎవరికైనా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మన యొక్క 30 డేస్ పైథాన్ సీరీస్‌ని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీరు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.